హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటిదే హైడ్రా ద్వారా ఆక్రమణలకు గురైనటువంటి చెరువుల్ని పునరుద్ధరించడం, అలాగే ప్రభుత్వ భూముల్ని కాపాడడం తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు సందర్భంలో చెప్పింది. అలాగే హైడ్రా మీద ఏ వివాదం తలెత్తినా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చింది. అయితే హైడ్రాని ఏర్పాటు చేయడం వెనుక రేవంత్ రెడ్డి హిడెన్ ఎజెండా ఇంకోటి ఉందా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు మొదలైంది. దీనికి కారణం హైడ్రా విషయంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం. అదేంటంటే హైడ్రా ఏవైతే ప్రభుత్వ భూముల్ని రికవర్ చేసిందో వాటిని అమ్మాలని నిర్ణయానికి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఆ దిశగా అయితే అడుగులు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది. రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం 18,000 కోట్లు ఉంటే దానికి కావాల్సినటువంటి ఖర్చు అంటే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల కోసం కావచ్చు మొత్తం 30,000 కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి స్వయంగా బహిరంగంగా అనేక సార్లు చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్రం దాదాపు 12,000 కోట్ల అప్పుతో నడుస్తుందనే చెప్పొచ్చు. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే 30 కోట్లు అలాగే 18 కోట్లు చూసుకుంటే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి, ప్రభుత్వ నిధులు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి హైడ్రాని తీసుకొచ్చారా? అందుకోసమే ఆయన అసలు ఉద్దేశం అది కావడం వల్లే నిధులు పెంచడానికే ఈ హైడ్రాని ఏర్పాటు చేయడం అనేటువంటి చర్యను ఆయన చేపట్టారా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు పెరిగిపోతూ ఉన్నాయి ఈ తాజాగా తీసుకొచ్చినటువంటి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ వల్ల. వీడియోలోకి డీటెయిల్గా వెళ్ళబోయే ముందు అసలు హైడ్రా ఎందుకు వచ్చింది, అది రాకముందు తెలంగాణ పరిస్థితి, హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది, ఈ వివరాలన్నీ కూడా చూద్దాం. హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలకు గురవుతూనే ఉన్నాయి. ఇది దశాబ్దాల తరబడి జరుగుతూనే ఉంది. దీంతోపాటు ప్రభుత్వ భూముల్ని ఎంతోమంది కబ్జాదారులు ఆక్రమణలు చేస్తూ ఉన్నారు. 2020లో వచ్చినటువంటి వరదలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఈ నేపథ్యాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యల్ని సాల్వ్ చేయాలి అంటే ఏదైతే వరదలు వస్తున్నాయో వాటిని, ప్రభుత్వ భూములు, నాలాలు, కుంటలు ఏవైతే ఆక్రమణలకు గురవుతున్నాయో వీటిని, ప్రకృతి విపరీతాలు ఇక్కడ జరగకుండా చూడాలి, ఒకవేళ వచ్చినా సరే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో హైడ్రాని తీసుకొచ్చింది. దాని ఉద్దేశం అదే అని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం జూలై 19, 2024 ఒక అధికారిక జీవో ద్వారా హైడ్రాని ఏర్పాటు చేసింది. హైడ్రా ఫుల్ ఫామ్ కనుక మనం గమనిస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రా పరిధి కనుక మనం గమనిస్తే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వరకు, అంటే ఏదైతే కోర్ అర్బన్ రీజియన్గా చెప్పుకుంటామో అక్కడి వరకు కూడా హైడ్రాకి అధికారాలు ఉంటాయి. అంటే అక్కడి వరకు మాత్రం ఈ ఆక్రమణలకు గురైనటువంటి చెరువులు కావచ్చు, కబ్జాలకు గురైనటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, వాటిని పునరుద్ధరించడం, రికవర్ చేసుకోవడం కేవలం ఈ పరిధికి మాత్రమే హైడ్రా అధికారాలు పనిచేస్తాయి. హైడ్రాకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, దానికి ఉన్నటువంటి ఫంక్షన్స్ కనుక గమనిస్తే అవి మొత్తంగా చూస్తే 3 రకాలు. అందులో మొదటిది అసెట్ ప్రొటెక్షన్ వింగ్, అంటే ఆస్తుల పరిరక్షణ విభాగం. ముందు మనం చెప్పుకున్నట్లు చెరువులు, నాలాలు ఏవైతే ఆక్రమణలకు గురయ్యాయో వాటిని పునరుద్ధరించడం, వాటితో పాటు పార్కులు కావచ్చు, ఫుట్పాత్స్ కావచ్చు, మైదానాలు కావచ్చు, ఏవైనా సరే ఆక్రమణలకు గురైతే వాటిని కూడా పునరుద్ధరించడం, ఏవైనా అనుమతులు లేకుండా బిల్డింగ్స్ కడితే వాటి మీద యాక్షన్ తీసుకోవడం. సో ఇది హైడ్రాకు ఉన్నటువంటి మొదటి బాధ్యత. హైడ్రాకు ఉన్న రెండవ బాధ్యత విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే ఏదన్నా ఊహించని ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే, వరదలు కావచ్చు, వర్షాకాలంలో హైదరాబాద్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధాన సమస్య, తీవ్ర సమస్య ఏంటంటే వరదలు అని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ విపత్తులో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేలాగా అన్ని చర్యలు తీసుకోవడం, ఇది రెండవ బాధ్యత. ఇక మూడవది లాజిస్టిక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. అంటే దీంట్లో పోలీస్ విభాగం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఏదైతే ఈ ఆక్రమణల్ని రికవర్ చేసుకునే క్రమంలో వచ్చేటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేయడం, ఈ న్యాయపరమైనటువంటి ప్రాసెస్ అంతా కూడా వేగవంతం చేయడం హైడ్రాకు ఉన్నటువంటి మూడవ బాధ్యత. సో మొత్తంగా చూస్తే 3 బాధ్యతలు. ఈ 3 బాధ్యతలు 3 అధికారాల మీద మాత్రమే ఇస్తూ ప్రభుత్వం అధికారిక జీవో ఇచ్చి హైడ్రాని తీసుకొచ్చింది. మరి హైడ్రా రాకముందు ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయి, ఎలా ఉంది, హైడ్రా వచ్చాక ఎలా మారింది అన్న వివరాలు కూడా చూద్దాం. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ దీని మీదే ఒక సర్వే నిర్వహించింది. దాని ఫలితాలు కనుక చూస్తే మొత్తం 920 చెరువుల్లో దాదాపు 491 చెరువులు పాక్షికంగానో లేకపోతే పూర్తిగానో కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళాయి. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే పూర్తిగా కబ్జా అయిన చెరువుల సంఖ్య 2014 నాటికి 182 ఉంటే అది 2023 నాటికి 193కి పెరిగింది. అలాగే జీహెచ్ఎంసీ మరియు ఓఆర్ఆర్ మధ్య ప్రాంతంలో పూర్తిగా మాయమైన చెరువుల సంఖ్య 62 నుండి 89కి చేరాయి.
దశాబ్దాలుగా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, అలాగే నగరంలోని ప్రధాన నాలాల స్థలాలను బిల్డర్లు, ఆక్రమణదారులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్ నగరంలో తీవ్ర వరద ముంపు సమస్య ఉత్పన్నం కూడా అవుతుంది. ఇది హైడ్రా ఏర్పడక ముందు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. చెరువులు ఎన్ని మాయమయ్యాయి, ఎన్ని ఉన్నాయి, ఇది దీనివల్ల సంభవించినటువంటి ప్రమాదాలు, దీని వివరాలు ఇది. అయితే ఈ హైడ్రాకి కమిషనర్గా ఏవి రంగనాథ్ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆయన నేపథ్యం కనుక మనం గమనిస్తే ఆయన 2006-7 బ్యాచ్కి సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. అయితే ఆయన హైడ్రా కమిషనర్గా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిందో అప్పటి నుంచి ఆయన పేరు ఇంకా ఎక్కువ సుపరిచితమైంది తెలంగాణ ప్రజలకి. హైడ్రా కమిషనర్ అయినటువంటి ఏవి రంగనాథే స్వయంగా బహిరంగంగా చెప్పారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి 3500 ఎకరాల భూమిని తాము తిరిగి ప్రభుత్వానికి చేర్చగలిగామని, దాని విలువ 1,50,000 కోట్ల విలువ ఉంటుందని ఆయనే స్వయంగా చెప్పారు. ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి హైడ్రాలో జరిగినటువంటి ఈ ల్యాండ్ వరకు జరిగినట్టు అంతకుముందు ఎందుకు ఏర్పాటైంది, ఇవన్నీ వివరాలు. అయితే హైడ్రా ఏర్పాటైన తర్వాత ప్రతిపక్షాలు దీని మీద విరుచుకుపడ్డాయి. కేవలం బీఆర్ఎస్ నేతలను, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నేతల్ని టార్గెట్ చేయడానికి వాళ్ళ భూముల మీద మాత్రమే ఫోకస్ చేసింది హైడ్రా అని చెప్పేసి ప్రతిపక్షాలు సహజంగానే పాలకపక్షంలో ఉన్నటువంటి వైఫల్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ క్రమంలో విమర్శలు వచ్చాయి. అలాగే హైడ్రా మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అనేక సార్లు కేసులు ఫైల్ చేశారు. అలాగే ఎంతో వ్యతిరేకత కూడా వ్యక్తం చేశారు. అంటే తమకి మినిమం నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా, లేకపోతే తాము వివరణ ఇచ్చేటువంటి అవకాశం లేకుండా వెంటనే కూల్చివేతలు చేసేస్తున్నారు అని చెప్పేసి చాలా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని మీద చాలా న్యాయపరమైనటువంటి వివాదాలు కూడా ఉన్నాయి. తాజాగానే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన 63 సార్లు కోర్టు ధిక్కారణకి పాల్గొన్నారని, కాబట్టి ఆయన్ని తొలగించి ఆయన బదులు ఇంకొక కమిషనర్ని నియమించమని కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. సో ఒకవైపు చూస్తూ ఉంటే ఎంతో మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తీసుకొచ్చానని చెప్తున్నప్పటికీ, దీని పరంగా ఇన్ని రికవర్ చేశామని చెప్తున్నప్పటికీ వివాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఏర్పాటైనటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఈ రికవర్ చేసినటువంటి మొత్తం భూమిలో 2065 ఎకరాలని వేలంపాట ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అయితే సబ్ కమిటీ ఏదైతే ఈ సెలెక్ట్ చేసిందో ఈ భూముల్లో అత్యధిక భాగం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన ప్రాంతాల్లోనే ఉండడం గమనార్హం. ఇవి గాజుల రామారంలోని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కి చెందిన 317 ఎకరాల భూమి ఈ జాబితాలో ప్రధానంగా ఉంది. ఇది మాత్రమే కాకుండా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 840 ఎకరాల విలువైన రెవెన్యూ భూములు కూడా అమ్మకానికి సిద్ధం చేయాలని కమిటీ సూచించింది. ఈ భూములతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖలకు చెందిన మరో 923 ఎకరాల భూములు కూడా వేలానికి సిద్ధం చేయాలని సబ్ కమిటీ ప్రతిపాదించింది. సో ఎప్పుడైతే ఈ సబ్ కమిటీ ఇవన్నీ ప్రతిపాదనలు చేసిందో వీటి ద్వారా దాదాపు 60 నుంచి 90 కోట్ల ఆదాయం అయితే ప్రభుత్వానికి వస్తుందని ఒక అంచనా. అయితే ఇప్పటి వరకు హైడ్రా అంటే ప్రభుత్వ భూములు కాపాడడానికి, వరదల నుంచి కాపాడడానికి, ఈ చెరువులు పునరుద్ధరించడానికి ఇన్ని చెప్పినప్పుడు దీనికి ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం బయటపడిందో, అంటే దాదాపు దీని ద్వారా ఒక 70,000 కోట్లు, 60 నుంచి 90 అంటే సుమారుగా ఒక 70,000 కోట్లు అనుకుంటే 70,000 కోట్ల దాకా ఒక రెవెన్యూ జనరేట్ చేయాలి అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఉందని స్పష్టమైందో, ఇదంతా కేవలం ప్రభుత్వ ఖజానాన్ని నింపుకోవడానికే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయమా అనేటువంటి చర్చ అయితే పెరిగిపోతూ ఉంది. మరి దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుంది అంటే, ఇప్పటికే హైడ్రా మీద న్యాయపరమైనటువంటి వివాదాలు ఉన్నాయి, ఇంకో పక్కన ప్రతిపక్షాలు విరుచుకుపడుతూ ఉన్నాయి, ఇంకొక పక్క ఎవరివైతే చేస్తూ ఉన్నారో ఆ బాధితులు కూడా విపరీతమైనటువంటి ఆగ్రహానికి గురవుతున్నారు. న్యాయపరంగా తాము ఏమైతే చేయగలరో ఆ స్టెప్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు దీని వెనక ఒక ఆర్థిక కోణం ఉంది. డబ్బు కోసం, ఖజానా నింపుకోవడం కోసం నిధులు, అంటే ఆ నిధుల్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల కోసం కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి పదే చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత ఆర్థికంగా గట్టెక్కించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నా ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, దీనికి ఎలా స్పందిస్తారు, లేకపోతే ఇప్పటికే ప్రతిసారి ప్రతిపక్షాలు ఒక విషయం కోసం ఎదురు చూస్తాయి. కాబట్టి దీని పట్ల ప్రతిపక్షాల దాడి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.